శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి. ధనుసు రాశి వారికి జూలై 1వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజున మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా. కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో బాధపడడం తిట్టేస్తారు. తర్వాత బాగా బాధపడతారు. అయ్యో ఇలా ఎందుకు తిట్టారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరు అనమాట. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యము చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు పైకి ఏమో చేసేందుకు నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాల బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి. ఈ రాశివారు ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరిని ఆ భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఆగిపోయిన పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి మీకు కొంచెం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుందండి. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎటువెత్తులు పడిపోతారనమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలాడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ పరువు బాధ్యతలు కూడా మొక్కు మోస్తూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా తన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో వాళ్ళకి పనికొచ్చినటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనకే కాదు నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలి. అలాగే మన ఆలోచనలు ఉన్నటువంటి మంచి దృక్పథంతో ఉంటారనమాట. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికైతే లభించబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా మంచిగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం వల్ల వీరికి ఒక మంచి రోజు అని రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఆ దైవం సహాయంతో వీరు అన్ని పనులు కూడా సజావుగా చేయగలుగుతారు. పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఏంటంటే లేదు అనేటువంటి కొరవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు. మీరు అనుకున్న దానికోసము ఎంతైనా కష్టపడతారు. ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించడం నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పుకోవాలి. అయితే వీరి కష్టానికి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదని, అదృష్టం అనేది వీరికి ఆవిడంత దూరంలో ఉందని, కాబట్టి అటువంటి పనులు సజావుగా సాగక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించి కనుక ఉంటే, ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు. విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రుల నుంచి, సంతానం నుంచి మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చారని చెప్పేవారు అనుకునేలాగా మీ బిహేవియర్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక అలాగే రేపటి రోజున వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటే కనుక మీకు ఇక ఐశ్వర్యాన్ని తిరుగులేదండి. ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు మీరు ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసము ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇంకా మీరు ఊహించిన ధనలాభాలు కలగడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా ఇలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు అయితే ఉండదండి. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారికి అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరు కొంచెం చిన్నచూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలు మీరు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం, మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారికి చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతారు. అలా అడ్డు తగలటమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారి యొక్క వాదించి మరి మాకు సంబంధం ఏమిటి, అసలు మాకు మీరు ఏం చేసేటువంటి పనికి మేము చేసేటువంటి పనికి తేడా లేదా అని చెప్పి మిమ్మల్నే వాదిస్తారనమాట. కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటారో అంతవరకు ఉండండి. కొంతమంది వ్యక్తులు పూర్తిగా నమ్మి మోసపోయాయి, ఇలా చేయకపోతే బాగుండేది, అసలు మేము సహాయం చేస్తున్నాయనే మనస్తత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారనమాట. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకు కొంచెం దూరంగా అయితే ఉండండి. మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసినటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయటం కానీ మంచిదని మీరు కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది. పూర్తిగా మీకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా వారికి అప్పగించేసి తర్వాత మీరేం చేయాలండి చెప్పండి. మీకు ఏది లేదు కదా, అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో కొంచెం తగ్గుముఖం కొంచెం వచ్చినటువంటి లాభాన్ని తగ్గుముఖం పడడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి లోనవటైతే అవుతుంది. మనసు కూడా కొంచెం గాయం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసేవారిలో ఎవరూ కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులు అయితే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారే అని చెప్పి ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్ని మంచి రోజులు అయితే వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మీకు వరించబోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని ఉండండి. ఇక అలాగే ప్రేమికులు కూడా రేపటి రోజున అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోలేం, కానీ కొంచెం అయితే మీకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరిమణులు ఉంటారు కదండి, ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవడం కానీ ఒకరినొకరు ఏదైనా మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండాలనుకుంటే మాత్రం ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నా మీరు ఒక మాట అన్నా కూడా అంతటితో ఆ మాటల దగ్గరే కొంచెం స్టాప్ అయిపోండి. ఎక్కువగా మీరైతే రాధాంతం చేసేసి గొడవకు దిగేసి మాకు ఇది అది కావాలని జాలేసి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు అసలు ఆశించరు, కానీ ఇలా ఏదో ఒక వాదన మీ మీద కొంచెం ఆ వివాదం అనేది మీ ఇంట్లో రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురి చేస్తుంది. ఆ బంధాన్ని కూడా మీరు దూరం అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మనకు మనీ కాదండి ఇంపార్టెంట్, బంధం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే కొన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉన్నా కూడా ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే మనం వెనుకబాటు పడుతూ ఉంటాం. అంటే తెలిసి తెలియక కొన్ని అవసరాలకు లేదంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్తో మనం తెలియక ఏదైనా ఒక మాట అనేయడం కానీ ఒక కొంచెం విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవడం ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే అనవసరంగా మన బంధాలను మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీరు చేసినటువంటి సహాయం కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే లిమిట్గా ఉండటం వల్ల కూడా మీకు కూడా ఏంటంటే మీరు చేసినటువంటి పనిపై కొంచెం ఎక్కువగా మంచి లాభాన్ని అయితే చూడడం అయితే జరుగుతుంది. ఇక అలాగే ఈ విధంగా అయితే మీరు మంచిగా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారు. మరి తెలుసునా కాండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.